అమ్మో నమస్తే అమ్మో, బాగున్నారా అమ్మా? అమ్మా నిన్న నేను మీ గురించే చూసినమ్మా. నిన్న మీరు రాలేరమ్మా మాట్లాడదామంటే. అవునమ్మా. అమ్మా మరి నా పేరు తెలుసా అమ్మా? ఏం పేరు అమ్మా నా పేరు? అమ్మా ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి అమ్మా నా పేరు. ఏం పేరు? సన్నీబాయ్. మరి మీరు నిన్న రాలేరు కానీ నిన్న నా పేరు సన్నీ బాయ్ ఉండమ్మా. నేను సన్నీ బాయ్. మరి మొన్న మీరు చెప్పిన కథ సౌలు కథ ద్వారా మారినమ్మా. నేను ముందు సన్నీ బాయ్ లాగా ఉండేటమ్మా, ఇప్పుడు ఉత్త సన్నీ పెట్టుకున్నామ్మా నేను. అమ్మా ప్రేసలాడమ్మా, మంచిగున్నావా? దొరా ప్రేసలాడుదోరా, మంచిగున్నావా దొరా? మంచిగా ఉన్నా. ప్రేసలాడరా పిల్లలు. నప్పడు మెల్ల చెప్పురా. తొందరగా వచ్చేస్తారు. డిస్ప్లే ఉంటుంది, క్లోజింగ్ స్టోరీ ఉంటుంది, భోజనం ఉంటుంది. తొందరగా వచ్చారు. ఓకే ఎండలు ఎక్కువ ఉన్నాయి. అమ్మా మీరు ఒక మాట చెప్పారు, నా దిల్లు మస్తు ఖుషి అయినాము. మా సార్ గురించి చెప్పింది కదమ్మా, ఆర్ఆర్కే మూర్తి గారి గురించి అమ్మా. మా సార్ అమ్మ ఆయన మా యవ్వన కాలంలో ఆయన రేడియోలో చేడుతుంటే షౌకత్తుకుంటుండే. పొలంకి పోయేటప్పుడు మంచిగా సైకిల్కి కట్టుకొని పోతుండమ్మా. విన్నానమ్మా, మస్తు ఖుషి అయిపోయింది నాకు. మీ పొరాలు మస్తు అలా చేస్తున్నామ్మా. రేపటి సంది రాలేడుగా. ఇక ముంగట పిల్లలు మస్తు అలా చేస్తున్నామ్మా, ఆడపిల్లలు. చాలా చక్కటి పిల్లలు తెలుసా, చాలా మంచి పిల్లలు గర్ల్స్. ఓకేనా? నువ్వు పొరపాటు పడ్డావు. ముసలోడు అయిపోతున్నా కదా, చెవులు కొంచెం బల్లైపోతుంది. కళ్ళు కూడా పూజార కనబడతాను. ఏమైనా వేసినదే దేవుని సేవ దిగాలి. ముసలోడు అయిపోతే అమ్మా మరి నేనే రోజు దావీదు కథ కూడా విన్నమ్మా. నాకు మస్తు పౌరుషం వచ్చిందమ్మా. దేవుని కొరకు ఏమైనా సరే నిలబడతావా నేను? అమ్మ చూస్తున్నామా మరి ఇప్పుడు ఎవరు యాక్షన్ సాంగ్స్ మంచిగా చేస్తారో, ఎవరు పాటలు బాగా పాడతారో, ఎవరు కంటత వాక్యం బాగా చెప్తారో చూసుకున్నామమ్మా. అమ్మా మరి రేపు నేను నా జీవితం ఎట్లుండెను, యేసుని నమ్మిన తర్వాత నా జీవితం ఎట్లయిందో నా సాక్ష్యం పంచుకుంటున్నామా. మళ్ళీ మీ పిల్లలు ఎవరైనా పంచుకుంటారా? ఓకే అమ్మ మరి బాగా పిల్లలు. త్వరగా వెళ్ళిపోండి, త్వరగా లైన్ లో కూర్చొని భోజనం పెట్టేస్తారు మీకు తొందరగా.